మేడం, ఇప్పుడు నవంబర్ మాసం 2025 రాశి ఫలితాల్లో భాగంగా తులారాశి వారికి ఎలా ఉంటుందంటారు? తులారాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పాలి. ఎందుకంటే మనం చూసామంటే సెవెంత్ లార్డ్ సెకండ్ లార్డ్ కూడా అయ్యారు. ఆయన కంబషన్కి వెళ్ళారు. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 11th లార్డ్ మనకి సన్ అయ్యారు. ఇప్పుడేమో డెబిలిటేషన్లో ఉన్నారు, ఇదే రాశిలో ఉన్నారనమాట. ఆయన రెండో ఇంట్లోకి వెళ్తారు. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు వీళ్ళకి లాభం చేకూరుతుంది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్తో పనిచేసే వాళ్ళకి అండ్ పాలిటీషియన్స్కి ఎస్పెషల్లీ మనం చెప్పాలి అంటే తప్పక ఏంటంటే ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మంచి స్కీమ్స్ చేసి అటు ప్రజల మన్నన పొందే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఆరోగ్య రీత్యా వీరికి ఎలా ఉంటుందంటారు? ఆరోగ్య రీత్యా యాక్చువల్గా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ ఉంది. అందులో కూడా ఖర్చులు ఉన్నాయి. అందుకే చెప్పేది సన్ కూడానే ఉన్నారు ఇప్పుడు. అంటే ఈ రాశిలోనే ఉన్నారు. సో తప్పక ఏంటంటే వీళ్ళకి డయట్ ఫాలో అవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అటు ఎక్సర్సైజ్ అటు డయట్, అందుకనే పర్సనల్ డెవలప్మెంట్ చెప్తూ ఉంటాను నేను. అది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీను. మరి వీరు ఈ పవిత్ర మాసమైన కార్తీక మాసంలో రుద్రాక్ష ధారణ చేయాలి అనుకుంటే ఏ రుద్రాక్ష వేసుకుంటే బాగుంటుంది? తప్పక వీళ్ళు ఏంటంటే షణ్ముఖి వేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే గౌరీ శంకర్ రుద్రాక్ష, ఇవి రెండు వేసుకోవడం చాలా మంచిది అనమాట. దానికి కూడా ఏంటంటే ఇంకోటి దీంట్లో ఏంటంటే ఎక్కువ మనం చూసేది టీచర్స్ ఉంటారు, నేను చెప్పగా న్యాయవాదులు ఉంటారు. చాలా మటుకు వీళ్ళకి ఇంట్యూషన్ ఉన్న మనుషులు చాలా మంది ఉంటారు అనమాట. అలాగే కళలు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ రాశికి అధిపతి ఈ రాశిలోనే ఉన్నారు కనుక తప్పక ఫస్ట్ నేను అందుకనే చెప్పింది ఏంటంటే షణ్ముఖి వేసుకోమని చెప్పాను. అంటే శుక్రాచార్యుల గురించి. కానీ సిద్ధమాల అని దొరుకుతుంది అనమాట. 1 to 14 అన్ని రుద్రాక్షలు ఉంటే అది కూడా వేసుకోవడం చాలా ఉత్తమం. ఇది కూడా వేసుకోవచ్చు. ఎస్పెషల్లీ కార్తీక మాసం అందులో ఏంటంటే శివుడికి ప్రీతి అయిన ఒక మంత్ కింద మనం చెప్పుకుంటాము. సో తప్పక అది ధారణ చేస్తే, అందుకని ఆయనకి ఇష్టమైన ఒక బీడ్ అనుకుందాం, లేకపోతే రుద్రాక్ష ఆయనకి చాలా ఇష్టమైనది, ఆయన ఎనర్జీ కూడా ఉన్న ఒక బీడ్ కింద. బీడ్ అంటే మనకి పూసం కదా, దాన్ని చెప్పుకుంటాం కనుక తప్పక సిద్ధమాల వేసుకోవచ్చు, లేకపోతే గౌరీశంకర్ మాల, లేకపోతే ఒకే ఒక గౌరీశంకర్ వేసుకోవచ్చు. దీన్ని బట్టి స్తోమతను బట్టి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. వీళ్ళకి ఎస్పెషలీ కెరియర్లో కొంతవరకు ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక, ఆటంకాలు వస్తే కనుక కెరియర్ పట్టే కదా మనకి డబ్బు అనేది వస్తుంది. అంటే ఏంటి, నెలవారీ గడిచేది దాని మూలనే గడుస్తూ ఉంటుంది. సో తప్పక ఏంటంటే ఫస్ట్ వేసుకోవాల్సింది ఏంటంటే షణ్ముఖి అన్నమాట. ఎస్పెషలీ మనం చూసాము అంటే 12th లార్డ్ కూడా సెకండ్లో పడ్డారు కనుక కొంత మనకి దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ అడ్డంకాలు మనకి కనిపిస్తున్నాయి.